అమెరికా, ఇండియా ఈ 2 దేశాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమవుతున్నాయా? సుంకాలు పోతాయా? ఇది చాలా కాంప్లికేటెడ్‌గా తయారైంది. గత కొన్ని నెలలుగా 2 దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చలు నవంబర్ మొదటి వారం నాటికే ఒక కొలిక్కి వస్తాయి. మేము ఒక డీల్‌కి వచ్చాము ఆల్రెడీ అని ఇటు ఇండియా వాణిజ్య ప్రతినిధులు చెప్పారు. అటు అమెరికా ప్రతినిధులు చెప్పారు. కానీ అవి ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. ఇప్పుడు డిసెంబర్ 2వ వారం నడుస్తోంది. ఇప్పటికీ ఆ చర్చలు కొలిక్కి రాలేదు. నిన్న అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక ఆయన ఏం చెప్పారంటే, మాకు ఇండియా మంచి డీల్స్ ఇచ్చింది. మేము ఇండియాలోని వ్యాపారం చేసుకునేటట్టు మా వ్యవసాయ ఎగుమతులు అక్కడ అమ్మగలిగేటట్టు మాకు డీల్స్ ఇచ్చింది ఇండియా. మేము ఈ వాణిజ్య చర్చల్లో భాగంగా ఇది జరిగింది. త్వరలోనే మాకు 2 దేశాలకి మధ్య డీల్ కుదురుతుంది అని అమెరికా ప్రతినిధి చెప్పారు. అయితే ఇది నిజమా? ఇది పక్కాగా అయిపోతుందా లేదా అన్నది మాత్రం తెలియటం లేదు. అటు ఇండియా ప్రతినిధులు కూడా ఇదే రకంగా చెప్తున్నారు. కానీ ఎప్పటికీ ఈ వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి రావటం లేదు. 2 దేశాలు ఒక మాట మీద రావటం లేదు. ఈ లోపల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒకదాని మీద ఒకటి సుంకాలు విధిస్తూ వచ్చారు. తాజాగా ఒక పెద్ద బాంబు పేల్చారు ఇండియా గురించి. అదేంటంటే ఇండియా నుంచి ఎగుమతి అయ్యే రైస్ మీద సుంకాలు విధిస్తాము అని. మొత్తం ప్రపంచంలోనే ఇండియా నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యేది ఇండియాలో పండే బియ్యం. ఈ బియ్యం మీద ట్రంప్ మేము సుంకాలు విధిస్తాము అని చెప్పారు. దాదాపు అమెరికాలో మేజర్ పార్ట్ బియ్యాన్ని పంపించేది ఇండియానే. ఇండియా ఇప్పుడు దీని మీద కనుక సుంకాలు విధిస్తే అమెరికాలోని బియ్యానికి రేట్లు చాలా పెరిగిపోతాయి. కొరత కూడా ఏర్పడుతుందని చెప్పవచ్చును.